అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఉషా వేమూరి గారు. అమ్మతో మాట్లాడదాం. అంతకంటే ముందు ఇలాంటి ఆధ్యాత్మిక పరమైన విషయాలు తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం అమ్మ. నమస్తే అమ్మా. అమ్మ, ఈసారి ఆగస్టు 28న రాఖీ పౌర్ణమి వస్తుంది. మరి పూజా విధానం ఏంటంటారు? రాఖీ పౌర్ణమి అనగానే మన తెలుగు రాష్ట్రాల వారికి అన్నదమ్ములు, అక్క చెల్లెలు గుర్తుకొస్తుంటారు. ఎంత దూరం ఉన్నా ఈ ఒక్కరోజు వచ్చి రక్ష కట్టి వెళ్తూ ఉంటారు కదా. మరి ఎలా కట్టాలంటారు? చాలా మంది మధ్యాహ్నం కడుతుంటారు, కొంతమంది సాయంత్రం కడతా ఉంటారు. అలా కాకుండా ఈ ఒక సోదరుడికి కట్టాలంటే శుభ సమయం ఏంటంటారు? ఒకసారి దాని గురించి తెలియజేయండి. తప్పకుండా అమ్మా. ఈ నెల 28, ఇందాక మనము వరలక్ష్మి వ్రతం గురించి కూడా అనుకున్నాము. అట్లాగే 28 పౌర్ణమి పొద్దున వరకే ఉంది ఈసారి రాఖీ పౌర్ణమి. మామూలుగా పౌర్ణమి రాత్రి గడియల్లో ఎప్పుడు ఉంటుందో అప్పుడు మనం పౌర్ణమిగా చేసుకుంటాం. కానీ 28 పొద్దున 9:15 వరకు, 9:12 వరకే ఉంది పౌర్ణమి. కాబట్టి ఇది కూడా రాఖీ పౌర్ణమి కూడా ఆ శుభగడియల్లో చేసుకోవాలి అనుకుంటే 9-12 లోపల పౌర్ణమి విశిష్టత మనకి ఫలితం రావాలంటే దాని ముందరే చేసుకోవాలి. శుభ సమయం ఇది అంటే మామూలుగా చేసుకునేటప్పుడు రాఖీకి ఎప్పుడైనా కూడా ఏదైనా శుభం జరగాలి అంటే వర్జ్యం, దుర్ముహూర్తం, రాహుకాలం ఇవన్నీ ఏం లేకుండా ఉండే టైంలో కట్టుకుంటే అది చాలా బాగుంటుంది అని. దుర్ముహూర్తం లేకుండా అంటే అది మనం క్యాలెండర్, పంచాంగం అది చూసుకుని దాన్ని బట్టి చేసుకోవచ్చు. ఇప్పుడు మనం దూరభారాలు అయిపోయి ఊరి నుంచి వచ్చి పోని ముందు రోజు ఉండి నెక్స్ట్ డే కూడా ఉంటారంటే వాళ్ళు ఏ టైంకైనా కట్టుకుంటారు, పర్వాలేదు. ఊళ్ళో ఉండి మనం పొద్దున్నే అంటే ఆఫీసులు, స్కూళ్ళు వెళ్ళగలమా? లేదు కదా. అంత పొద్దున్న 9 లోపల వెళ్ళి కట్టి అంత అయ్యే లోపల కుదరాలి కదా. కుదరకపోయినా ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే మన శాస్త్రం ఏం చెప్తుందంటే పొద్దున పూట సూర్యోదయంకి ఏం తిథి ఉందో ఆ రోజంతా అదే తిథి. సంకల్పంలో మనం పొద్దున పౌర్ణమి అని చెప్పుకుంటాం కదా, ఆ రోజు శ్రావణ పౌర్ణమి అని. కాబట్టి రోజంతా శ్రావణ పౌర్ణమి సంకల్పమే. కాబట్టి సాయంత్రం లోపల మనం ఎప్పుడు కుదిరితే అప్పుడు కట్టుకోవచ్చు, దానికేం పెద్ద ఇది లేదు. కాకపోతే నేను అన్నట్టుగా మంచి సమయం అంటే దుర్ముహూర్తాలు లేకపోతే వర్జ్యాలు ఈ మధ్యాహ్నం లేకుండా వదిలేసి 12 to దేనికైనా అమ్మ 12 to 4 అంత మంచి టైం కాదు. ఏదైనా మంచి పని చేస్తున్నప్పుడు ఆ టైం 12 to 3, 4 ఈ టైం అంతా కూడా పితృకార్యాలు మనం చేసే వీటికే. అపరాహ్నం టైము మనం దేవుళ్ళ పూజలు ఇవన్నీ చెయ్యం. సో మంచి చేసుకునేటప్పుడు బిఫోర్ 12 కానీ ఆఫ్టర్ 4 కానీ. అమ్మ, ఇది వరకు మనం చెప్పుకున్నట్టు మీరు వరలక్ష్మి వ్రతం 21వ తారీఖు చేసుకోవచ్చు అన్నారు కదా. ఇప్పుడు ఎవరికన్నా ఆ రోజు అడ్డంకి వచ్చి చేసుకోలేకపోయి ఉంటే ఈ రోజు చేసుకోవచ్చు అంటారు? తప్పకుండా చేసుకోవచ్చు. పౌర్ణమి కదా, ఇంకా ఎంత విశేషం కదా. సూర్యోదయంకే పౌర్ణమి. కాకపోతే మనం మామూలుగా వరలక్ష్మి వ్రతం అంటే మధ్యాహ్నం వరకు అవుతుంది మనకి. ఎందుకంటే 9 రకాలు అన్నీ చేసుకోవడము, అలంకరణ, అక్కడ సెటప్ చేసుకోవడము అన్నీ ఆ రోజే చేయాలి. నైవేద్యాలు కూడా 9 రకాలు ఉంటాయి, అన్ని అమ్మవారికి 9 కాబట్టి. అటు వంట చేసుకుని మళ్ళీ ఇటు అలంకరణ చేసుకుని మళ్ళీ వచ్చి చేసుకోవాలంటే అందరికి అవదు. ఎంత లేదన్నా 12-1 గంట అవదు పూజ వరలక్ష్మి వ్రతంకి. కాబట్టి అలా అనుమానం ఉంటుంది అనుకున్న వాళ్ళు తెల్లవారుజామున లేచి చక్కగా ఆ రోజు 9 లోపల అయిపోయేటట్టు. అంటే అవడం అంటే ఏంటి, పూర్తి అవడం అని కాదు, మొదలుపెట్టి చక్కటి టైంలో ఫ్రైడే వర్జం కాకుండా మంచి టైంలో పొద్దున పూట సూర్యోదయం కంటే ముందరే మొదలు పెట్టుకుని చక్కగా 6 లోపల మొదలు పెట్టేసుకున్నారనుకోండి 9కి అయిపోతుందిగా, పూజ అయిపోతుంది చక్కగా. అవసర నైవేద్యం మధ్యలో బ్రేక్ ఇచ్చేటైతే అవసర నైవేద్యం కింద చేసేవి ఏమైనా ఉంటే పాలు, తర్వాత పానకం, వడపప్పు, కొబ్బరికాయ, పళ్ళు ఇవన్నీ ముందు నైవేద్యం పెట్టేసేయాలి అమ్మవారికి. దీపారాధనలో నూనె కానీ నెయ్యి కానీ అలా కొండెక్కకుండా అది అవ్వకుండా ఉండేటట్టు కంటిన్యూ అయ్యేటట్టు చూసుకోవాలి. అమ్మ, ఈ రక్షాబంధన్కి ఏదైనా కథ ఉందంటారా? అసలు ఎందుకు జరుపుకుంటాం? కొంతమంది అంటుంటారు ఈ రక్షాబంధన్ అసలు మనది కాదు, వేరే వాళ్ళని. అలా అనే వాళ్ళ కోసం నాకు మీరు అంటుంటే ఇప్పుడు నాకు చాలా కథలు ఉన్నాయి, కానీ మనకు సమయాభావం అవుతుంది కాబట్టి 1-2 ముచ్చటించుకుందాం టైంని బట్టి. ఇది అసలు మామూలుగా ముందర అసలు ఎవరు చేసుకున్నారంటే పురాణాల్లోకి వెళ్తే చాలా కథలు గుర్తొస్తాయి మనకి. శ్రీకృష్ణుడు ద్రౌపదిది ఒక కథ గుర్తొస్తుంది. తర్వాత శచీదేవి, దేవేంద్రుడు. ఫస్ట్ అసలు కట్టింది దేవేంద్రుడికి శచీదేవి. రాక్షసుల మీద ఆయన యుద్ధంకి వెళ్తుంటే ఆ యుద్ధంలో ఆయన జయం పొందాలి, చక్కగా ఆయనకి విక్టరీ కలగాలని చెప్పేసి, గెలవాలని చెప్పి పార్వతీ పరమేశ్వరులకి, విష్ణుమూర్తి, లక్ష్మీదేవికి పూజలు చేసి ఆ రక్షగా అది తీసుకొచ్చి ఆ తాడు చేతికి కట్టారట. అది ఫస్ట్ రక్షాబంధనము అని చెప్తారు పురాణాల ప్రకారం. సో ఆ విధంగా తీసుకుంటే శచీదేవి, దేవేంద్రుడు మనకు ఫస్ట్ రాఖీ బంధం, రాఖీ. కానీ అక్కడ మరి అన్నతమ్ముళ్ళు కాదు కదా,
హస్బెండే కానీ కట్టింది. అంటే ఒక రక్షగా కట్టేది ఏదైనా కూడా రక్షగా కట్టేది రాఖీ. అంటే ఇప్పుడు వైఫ్ హస్బెండ్ కట్టచ్చా? అంటే ఇలా ఏదైనా దీక్ష చేరి వాళ్ళు యుద్ధంకి వెళ్తున్నారు, ఇప్పుడు విజయంతో తిరిగి రమ్మని ఇట్లా పూజ చేసి, ఇప్పుడు కంకణం లాగా మనం చూడండి కొన్ని పూజలు వ్రతాలు అవి అయినప్పుడు పురోహితుడు ఏం చేస్తారు, భార్యాభర్తలకి చేతికి తాడు కడతారు, ఒక తమలపాకు, అది తమలపాకు పసుపు కదా కడతారు, అది కంకణం. అంటే ఈ పూజ అయ్యే వరకు నేను ఒక దీక్షలో ఉన్నాను అని అట్లా కడతారు. కానీ ఇది తమ్ముళ్ళు అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళకి సంబంధించింది కాబట్టి ఇది ఎప్పుడు వచ్చింది అని అంటే చరిత్ర చూసుకుంటే మనకి పోరస్ తర్వాత అలెగ్జాండర్ ఈ కథ ఉంది, అది అందరికీ తెలుసు కాబట్టి నేను దాని జోలికి వెళ్ళలేదు. అన్నయ్య దీని కింద మనకి బ్లెస్సింగ్ లాగా కావాలి చెల్లెలకి ఇచ్చేది అని అనుకునేట్టయితే మనకి ఒక కథ నాకేం గుర్తొస్తుందంటే ఇందులో బలిచక్రవర్తి దానం అడిగినప్పుడు విష్ణుమూర్తి వామనుల్లాగా వచ్చి నాకు 3 అడుగుల నేల కావాలి అని అడుగుతారు కదా. అడిగినప్పుడు ఆ 3 అడుగుల నేలని తన 2 నేల మీద భూమి మీద ఒకటి ఆకాశం మీద ఒకటి వామనుడు తల మీద ఒకటి పెడితే పాతాళ లోకంకి వెళ్ళిపోయి అక్కడ ఉండిపోయారు బలి. కానీ అక్కడ తనకి ద్వారపాలకుడుగా విష్ణుమూర్తే ఉండాలని కోరుకున్నాడు. అయితే అది అక్కడ ఉండాలి ఆదాయం. ఆయన కూడా ఎందుకు ఒప్పుకున్నారంటే ఇప్పుడు ఇలా తీసుకున్నది వామనుడంతా ఏం చేశారట, అది మొత్తం నేల తను తీసుకున్నదంతా కూడా ఇంద్రుడికి ఇచ్చేసారట. సో చాలా సంతోషించారనమాట వామనుడు విష్ణుమూర్తి. సో ఇంద్రుడిని రాజ్యం అక్కడికి ఇచ్చేసి మళ్ళీ తర్వాత నన్ను ఇక్కడ తీసుకొస్తున్నారు అని చెప్పి ఆయనే సంతోషపడి ఇక్కడ ద్వారపాలకుడుగా ఆయన అన్నప్పుడు చక్కగా కింద పాతాళ లోకంలోనే ఉండిపోయారు. అక్కడ లక్ష్మీదేవి ఒక్కతే అయిపోయింది వైకుంఠంలో. అప్పుడు ఆవిడేం చేసిందంటే ఈ రాఖీ ముందరట ఆవిడేం చేశారట, ఆ రోజు ఒక బ్రాహ్మణ వనితలాగా ఒక ఆడావిడిలాగా వేషం వేసుకుని భూమి మీదకి వచ్చారట పాతాళ లోకం. వెళ్ళి చక్కగా అక్కడికి వెళ్ళి అన్ని అడిగారు, మాట్లాడుతున్నారు. ఆయన సంతోషించి నీకేం కావాలో కోరుకోమ్మా, వచ్చావు కదా, నీకు ఏదైనా దానం అదే ఏదైనా నేను ఇస్తాను అంటే నాకు విష్ణుమూర్తిని పంపించు, అక్కడ ఆయన లేకుండా నేను ఇలా ఇదవుతున్నాను, అడిగింది ఇస్తానన్నావు కదా అని అంటే అప్పుడు సోదరి భావంతో ఆయన ఆ రోజు ఏం చేశారట, సరే ఓహో అనుకుని వచ్చింది ఈవిడ మామూలు ఆవిడ కాదు లక్ష్మీదేవి, విష్ణుమూర్తి గురించి అడుగుతున్నారంటే అని చెప్పి సంతోషంగా మళ్ళీ విష్ణుమూర్తిని వైకుంఠంకి పంపించిన రోజని ఆ రోజు ఈ కథ ఒకటి చెప్తారు. అంటే ఇంకందుకు నేను సోదరి భావంతో వామనుడు కూడా ఇప్పుడు ఎవరైనా వచ్చేలా అడిగారంటే అక్కో తమ్ముడు, అక్క చెల్లెలు, అన్న తమ్ముడు ఇలా ఎవరైనా ఉన్నారంటే చెల్లెలు అక్క చెల్లెళ్ళ కోరికలు తీర్చడం వాళ్ళ ధర్మంగా వాళ్ళు అనుకుని వాళ్ళు చేస్తారు. వాళ్ళకి వెల్ఫేర్, వాళ్ళకి మంచి జరగాలని, వాళ్ళు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని అనుకుని ఈ వీళ్ళేమో రాఖీ కడతారు వాళ్ళకి. కాబట్టి అదొక కథ ఉంది. అప్పటి నుంచి ఇంకా అలాగా అందరూ చెల్లెళ్ళకి అక్కలకి వీళ్ళకి ఇవ్వడం, అది ఊరికే ఏదో కట్టేయడం కాకుండా చక్కగా మంచి టైం అది చూసుకుని బొట్టు పెట్టి అక్షింతలు అవన్నీ ఇచ్చి వాళ్ళ సంకల్పం కోరి దానికో మంత్రం కూడా ఉంటుంది. మనం ఎలా అయితే ఇందాక తోరం కట్టుకునేటప్పుడు ఒక మంత్రం చదివి కట్టుకుంటాం అన్నాము, అలాగే రాఖీ దీనికి కూడా నేను ఇలా ఇది కడుతున్నాను, నువ్వు ఇట్లా ఎప్పటికీ మంచిగా ఉండాలి, నేను ఈ కడుతున్న రక్షతో నీకు జీవితాంతం నువ్వు బాగుండాలి అని అర్థం వచ్చేటట్టుగా మంత్రాలు అది ఉంటుంది. అది చెప్పుకుంటూ చక్కగా యథావిధిగా గంధం పెట్టి వాళ్ళు ఇది చేసి ఇస్తారు. ఊరికనే కట్టించుకోకుండా వాళ్ళ సంతోషం పంచుకోవడం కోసం వాళ్ళు గిఫ్ట్లు ఇస్తారు. అది ఇప్పుడు ఏమైపోయిందంటే గిఫ్ట్లు ఎక్కువైపోయి ఇంటెన్షన్ అలా ఉండకూడదు. మనం కట్టేది వాళ్ళ మేలు కోరి వాళ్ళు సంతోషంగా వేరే ఏదైనా ఇచ్చారు అనేది అది వాళ్ళకి వదిలేస్తాం. అందరికీ కుదురుతుంది కుదరదు, కానీ వాళ్ళు బాగుండాలి. ఆడపిల్లకి ఎప్పుడు పుట్టింటి వాళ్ళు పిల్లైనా సరే మన పుట్టింటి వాళ్ళు, మన అన్నతమ్ములు, మన అమ్మ నాన్న అందరూ బాగుండాలనే ఆశ ఉంటుంది. కాబట్టి ఎక్కడున్నా ఆ టైంకి తను వచ్చి, లేకపోతే తమ్ముడైనా వాళ్ళ ఇంటికి వెళ్ళి కట్టించుకుంటాడు, అన్న కానీ తమ్ముడు కానీ, అక్కకి రావడం కుదరకపోతే. అమ్మా ఇది చాలా మంది రాఖీ పౌర్ణమి రోజే కట్టాలా, లేకపోతే నెక్స్ట్ డే కట్టుకున్నా ఏం కదా? లేదమ్మా, అంటే టైం ఏంటంటే ప్రతిదానికి ఒక, ఇప్పుడు మనం అన్నం తింటున్నప్పుడు పెరుగన్నంతో మొదలు పెడతామా, పప్పన్నంతో కానీ కూరన్నంతో కానీ మొదలు పెడతామా? కూర పప్పు ఒక సీక్వెన్స్ ఉంటుంది కదా. అలాగే డే మొత్తంలో కానీ ప్రతిదానికి కూడా టైంకి ఒక వాల్యూ ఉంటుంది కదా. కాబట్టి ఒక తిథి, ఒక టైము, ఒక రోజు అంటే మరి మనం బర్త్డేలు ఎందుకు రోజు చేసుకోం? సంవత్సరంలో ఒక రోజు చేసుకుంటాం కదా. అంటే అనుకుంటుంటారు కదమ్మా మేము చాలా దూరంలో పంపించవచ్చు కదా. ఇవాళ రేపు మనకు ఎంత సౌకర్యాలు ఉన్నాయి. పోస్ట్ చేయొచ్చు,
పోనీ పోస్టులు కూడా అక్కర్లేదు ఇప్పుడు, అసలు పోస్ట్ మ్యాన్ జాబ్ తగ్గిపోయింది. స్విగ్గీలు, పోర్టర్లు పంపించినా ఓకేనా మనం దగ్గరికి? అంతేగా, విషస్తో పంపించడం, ఫోన్ చేస్తారు అంతే కదా, వాళ్ళు కట్టుకోవడానికి ఇదని. అమ్మ ఎవరో కడతారు, ఇంకా వేరే చెల్లెళ్ళు అక్కడ వాళ్ళతో ఉంటే. ఉంటే అమ్మ మొత్తం మీద మాకు తెలియని ఎన్నో చక్కటి విషయాలు తెలియజేశారండి. ధన్యవాదాలు.